క్యాప్చర్ అవ్వట్లేదు. నర్సరీ మెయింటెనెన్స్ 7 years. సార్ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు నర్సరీలో ఇచ్చుకుంటే బాగుంటుందా? అంటే మొలకలు అంటే మన మొక్కలు పెంచుకోవడానికి నర్సరీ బాగుంటుందా, అడుగులో బాగుంటుందా? అంటే మనం మెయింటైన్ చేసుకుంటే, రైతు మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉంటే నేల మీద కూడా బాగానే ఉంటుంది. నర్సరీ ఏంటంటే ఇక్కడ ఇచ్చి ఆరామ్సే టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. నేల మీద పోసుకుంటే ఏంటంటే కొద్దిగా వర్షపాతం ఎక్కువ వచ్చినా, బూజు తెగులు ఎక్కువ వచ్చినా, ఒకరోజు నీళ్లు పెట్టుకోవడం లేట్ అయినా నేల మీద తెచ్చిపోద్ది. అవును. అదే కాకుండా నేల మీద వాటర్ ఎక్కువైనా కూడా నేల మీద చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది నల్లరాగడి భూమిలో పోసుకుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. రెడ్ సాయిల్ అయితే ఏం కాదు. కాకపోతే ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేట 2 రోజులు ఊరికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా రైతుకి నేల మీద పోసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వేరే ఒకళ్ళు ఇంకో ఫ్రెండ్కి ఎవరికని చెప్పుకోవాలి, అరే నారు చూడరా, నువ్వు వచ్చిన దాకా జాగ్రత్తగా గమనించరా. అతను ఏంటంటే సొంత నారు కన్నా మన ఫ్రెండ్ నారుకు తేడా ఉంటుంది. ఏదో చెప్పింది కదా అని చూసేస్తాం, పోయి చెప్పింది కానీ నీళ్లు పెట్టేస్తాం కానీ మిగతా పడించుకోరు. ఇక్కడ ఏంటంటే మాకు బాధ్యతగా ఎక్కువ మాకు ఇస్తారు కాబట్టి ఇదే మాకు ఎన్ని మొక్కలు వస్తే అన్ని డబ్బులు మాకు ఇస్తారు. మొక్కలు లేదా డబ్బులు ఇవ్వరు. కాబట్టి మేము దీని మీద ఏంటంటే మాక్సిమం డే మొత్తం మీద ఇదే విషయం మీద నిలబడి ఉంటారు. అదే పనిలో ఉంటాం. నా దగ్గర 10 మంది లేబర్ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు, నేను చూస్తుంటాను. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నేను కూడా తిరిగి చూసుకుంటా. వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఆయన ప్రాబ్లం ఉంటే తెచ్చి చూపిస్తారు. మొక్క బెక్కొచ్చి అన్న ఈ మొక్కకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ మొక్కకి ఈ ప్రాబ్లం చూడు, ఈ మందుదే, దీనికి ఏం మంది ఎత్తో తెచ్చి మేము కొడతాం అనేదానికి. వర్షాలు వచ్చినప్పుడు ఈ పట్టా ఉంది కదా, తడవనియ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైన్కి వచ్చేస్తే వరకు మీ రైతు చాలా తడుస్తుంది. ఇక్కడికి వస్తున్నా మేము తడవనియ్యం. వాటర్కి వర్షానికి తడితేనేమో ఖరాబ్ అవుతుంది. మేము ఓన్లీ ఎంత వర్షం వచ్చినా కంపల్సరీగా స్పిన్నిట్ వేయాల్సిందే, వాటర్ తిరగాల్సిందే, మేము పెట్టాల్సిందే. ఓకే సార్. దీని ద్వారా మాకు కరెక్ట్ మోతాదులో వాటర్ ఇస్తాం, ఎక్కువ తక్కువ కాకుండా. దానివల్ల మొక్క ఏంటంటే సేఫ్గా ఉంటుంది. ఓకే.